హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం. మనీష్ లాస్ట్ ఎపిసోడ్లో దాశరథ మహారాజు భీష్మునికి ఒక కండిషన్ పెట్టిండు కదా, సత్యవతి కొడుకులే హస్తినాపురానికి రాజులు కావాలని. అప్పుడు ఆ షరతుకి భీష్ముడు ఒప్పుకుంటాడు. మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులైన చిత్రాంగదుడు, విచిత్రవీరుడు ఇద్దరు ఉన్నారు కదా, మరి వాళ్ళ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరిని రాజు చేస్తాడా భీష్ముడు, లేదంటే ఆయన మాట తప్పి ఆయనే రాజు అవుతాడా? మాకు క్లారిటీ ఇవ్వగలుగుతాయి ఈరోజు. అవును, భీష్ముడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరిలో చిత్రాంగతుడిని రాజులకు పట్టాభిషేకం చేశాడు. ఈయన రాజు అయిన కొన్ని రోజుల తర్వాత మితర రాజు వాళ్ళు హస్తినాపురానికి సవాలు విసిరారు. ఎందుకు వచ్చి మాతోని యుద్ధం చేయండి అని సవాలు విసిరితే అప్పుడు చిత్రాంగతుడు భీష్ముడితోని నేను యుద్ధం చేయడం పోతున్నా నాకు మీ ఆశీర్వాదం కావాలి అంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, నేను కూడా వస్తా, ఎందుకంటే నువ్వు చిన్నోడివే కదా, ఇంకా నీకేం తెలియదు, నేను కూడా వచ్చి యుద్ధం చేస్తా అంటే అప్పుడు చిత్రాంగతుడు అన్నాడు, నాకేం మీ హెల్ప్ వద్దు, నేను ఒక్కరిని పోయి యుద్ధం చేసి వస్తా అంటే ఓకే అని భీష్ముడు ఆశీర్వాదం ఇచ్చి పంపించాడు. అయితే చిత్రాంగతుడు పోయి యుద్ధం చేస్తున్నప్పుడు ఒక 4 సైనికులు వచ్చి ఆయనను చంపేసిన ఈ చిత్రాంగతుడు చనిపోయిన సమాచారం భీష్ముడికి అందినప్పుడు భీష్ముడు మళ్ళీ తర్వాత విచిత్ర వీరుణ్ణి రాజులకు పట్టాభిషేకం చేపించాడు. ఈ విచిత్ర వీరుడు గురించి మీకు తెలుసుకోవాలంటే తర్వాత వచ్చే వీడియోలో చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.